హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. సో ఇవాళ మనం రోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా, వాటికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, వాటితో పాటు ఎవ్రీడే మనము 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో 5 ప్రిలిమ్స్కి సంబంధించిన ప్రశ్నలు అనేది డైలీ కరెంట్ అఫైర్స్ చివరిలో ప్రతిరోజు డిస్కస్ చేస్తాం. మనం వాటి గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఆ 5 ప్రశ్నల్లో ఉండే ఆప్షన్స్ గురించి కానీ అనాలిసిస్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ అనాలిసిస్ మొత్తం కూడా క్లియర్గా ఉంటుంది, అది మీరు ఫాలో అవ్వండి. అట్లనే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేది నేను ఎకానమీ సెక్షన్ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్, సో తర్వాత పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా డైవర్సిఫికేషన్లా మనకి మీ కోర్ సబ్జెక్ట్ ఉంటాయి కదా, మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, అలాగే స్టేట్ పీసెస్ ఎగ్జామినేషన్లో ఉంటాయి కదా, వాటికి సంబంధించిన నీట్గా ప్రతిదీ తీసుకొని మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో బ్యాక్గ్రౌండ్ ఏముంది, హిస్టరీ ఏముంది, దానికి సంబంధించిన ఫ్యూచర్ యొక్క వే ఫార్వర్డ్ ఏముంది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి 15th జూలైకి సంబంధించిన 15 జూలైకి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో క్లియర్గా చూద్దాం. ఇవాళ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎకానమీ పరంగా చూస్తే ఎకానమీ సెక్షన్లో వచ్చింది ఇది ఫిస్కల్ డెఫిసిట్ రీఇన్డ్ ఇన్ క్యాడ్ ఏ కన్సర్న్. సో ఇక్కడ చూడండి, ఇన్ఫ్లేషన్, ట్రేడ్ డెఫిసిట్ ఆర్ కీ ఛాలెంజెస్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మీకు ఫిస్కల్ డెఫిసిట్, ఫస్ట్ ఫిస్కల్ పాలసీ అంటే ఏందో తెలియాలి. ఫిస్కల్ పాలసీ అంటే తెలుగులో వచ్చేసి కోశ విధానము. సో కోశ విధానము, మానిటరీ పాలసీ ఉంటుంది. మానిటరీ పాలసీ అంటే ద్రవ్య విధానము, తెలుగులో మీకు తెలుసు కదా వర్డ్స్. తెలుగులో వచ్చేసి ఫిస్కల్ పాలసీ అంటే కోశ విధానము. అంటే ఏంటి, ఫిస్కల్ పాలసీ అనేది దేనికి సంబంధించిందంటే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ మరియు ఎక్స్పెండిచర్కి సంబంధించింది అనమాట. అంటే ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లా అంటే మేనేజ్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ యొక్క రెవెన్యూని, ఎక్స్పెండిచర్ని మేనేజ్ చేస్తూ ఉండడం కోసం పెట్టిందే ఫిస్కల్ పాలసీ. ఇందులో ఫిస్కల్ డెఫిసిట్ మీకు తెలుసు కదా, ఫిస్కల్ డెఫిసిట్ సంబంధించింది ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇండియాస్ మ్యాక్రో రిస్క్ హ్యావ్ రిసీడెడ్ ఇన్ రీసెంట్ వీక్స్ అండ్ కన్సర్న్ అబౌట్ ది ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ బీయింగ్ బ్రీచ్డ్ మేబీ మిస్ప్లేస్డ్. సో ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ అనేది బ్రీచ్ అయింది అని చెప్తున్నారు, సో ఉల్లంఘించిందని చెప్తున్నారు. సో ఇంకా ద ఫైనాన్స్ మినిస్ట్రీ అసెప్టెడ్ ఆన్ థర్స్డే వైల్ కన్సిడరింగ్ ది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్, సో హౌఎవర్ డిటోరేటర్స్ ఇన్ దిస్ ఇయర్ మెయిన్లీ డ్యూ టు రైజింగ్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్. సో కరెంట్ అకౌంట్ అంటే ప్రస్తుత ఖాతా అంటారు తెలుగులో. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ప్రస్తుత ఖాతా లోటు అని. సో అసలు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎందుకు పెరుగుతుందంటే ట్రేడ్ డెఫిసిట్ వచ్చినప్పుడు మనము చేసే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది వస్తుంది. కాబట్టి సో మెయిన్ రీజన్ ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే కూడా తక్కువ ఉన్నప్పుడు మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా చాలా వరకు పెరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇది ఒకటి చూసుకోండి. ఇక్కడ మెయిన్ ఏం చెప్తున్నారంటే రైజింగ్ ఆఫ్ ది ట్రేడ్ డెఫిసిట్స్, ట్రేడ్ మనకి వ్యాపార లోటు ఉండడం వల్లే ఈ కరెంట్ అకౌంట్, ప్రస్తుత ఖాతా అకౌంట్ అనేది పెరుగుతుంది, లోటు అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. సో తర్వాత ఐడెంటిఫైయింగ్ ఎలివేటెడ్ ఇన్ఫ్లేషన్ అండ్ వైడనింగ్ ట్రేడ్ డెఫిసిట్ హ్యాస్ ట్విన్ ఛాలెంజెస్. ఏదైనా మనకి ఎకనమీలో ట్రేడ్ డెఫిసిట్ ఉంది కదా, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ రెండు కలిపి ట్విన్ డెఫిసిట్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ట్విన్ డెఫిసిట్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ట్విన్ డెఫిసిట్స్ అంటే ఏమేమి ఉంటాయి? సో ఫిజికల్ డెఫిసిట్ అంటూ నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే దీని గురించి అడిగారు. కాబట్టి ట్విన్ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఈ రెండు కానీ లోటు ఉంటే కంట్రీ ఎకానమీ అనేది చాలా దెబ్బతింటుంది, వీకెన్ అయ్యి బలహీనంగా అవుతుంది అనమాట ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ఎకానమీ. సో ఇక్కడ చెప్పేదానికి మెయిన్ రీజన్ అంటే ఎలివేటెడ్ ది వైడనింగ్ ది ట్రేడ్ డెఫిసిట్. తర్వాత సో ఎంపసిస్డ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎకనమిక్ యాక్టివిటీ ఇన్ ది కంట్రీ రిమైండ్ రెసిలియంట్ ఆల్మోస్ట్ 5 months ఇంటూ ది రష్యన్ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. సో రెసిలియంట్గా ఉన్నది. సో అంటే మనకి ఈ రష్యన్ ఉక్రెయిన్ వార్ జరిగింది కదా, సో రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిన తర్వాత చాలా దేశాల్లో ఎకానమీస్ అనేవి దెబ్బతిన్నాయి, ఎకానమీ దెబ్బతిన్నాయి. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్లో ఉక్రెయిన్ అనేది చాలా పెద్ద దేశం వచ్చేసి, ఇక్కడ ఉక్రెయిన్ యూరోప్లో ఉన్న అన్ని దేశాల కంటే. కాకపోతే ఉక్రెయిన్ నుంచి కొన్ని ఫుడ్ గ్రెయిన్స్, ఆయిల్ సీడ్స్ అంటే సన్ఫ్లవరు, బార్లీ, ఇట్లాంటి కొన్ని యూరోపియన్ కంట్రీస్ కానీ రిమైనింగ్ కంట్రీస్కి, ఇండియాకి ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు? ఉక్రెయిన్, రష్యా వాళ్ళు. ఒక్కసారిగా వార్ రావడం వల్ల ఈ యూరోపియన్ కంట్రీస్, వెస్ట్ కంట్రీస్ ఉన్నాయి కదా, అంటే పాశ్చాత్య దేశాలు, మనకి పశ్చిమాన ఉన్న దేశాలు, అమెరికా, కెనడా ఇట్లాంటివి, అవన్నీ కూడా వాటి మీద ఆంక్షలు విధించాయి, రష్యా మీద ఆంక్షలు విధించాయి. ఆంక్షలు ఎలా విధించాయంటే వాళ్ళు ఏమి ఇంపోర్ట్ చేసుకోరు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయరు. ఇట్లా ఆంక్షలు అనేది విధించడం వల్ల ఏమైంది, క్రైసిస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక కంట్రీలో వచ్చేసి ఏదైనా గూడ్స్ ఎక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్లీ తీసుకోండి, రష్యా సపోజ్ బార్లీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను.
సో బార్లీ అనేది వరల్డ్ ట్రేడ్లో 70% ఆఫ్ బార్లీ ఒక రష్యా నుంచే అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది అనుకున్నాం అనుకోండి మనం. సో ఒకవేళ రష్యా మీద ఆంక్షలు విధిస్తే ఎవరికి నష్టపోతారు ఎక్కువ? వీళ్ళే నష్టపోతారు. ఎక్కువగా కంట్రీస్కి క్రైసిస్ వస్తుంది. సో రష్యా కూడా చాలా నష్టపోతుంది. అయినప్పటికీ కూడా బార్లీ అవసరం ఉండే ఇంపోర్ట్ చేసుకునే దేశాలు కూడా నష్టపోతాయి. అంటే బార్లీ విషయంలో వచ్చేసి కొంచెం క్రైసిస్ వస్తుంది. అట్లనే ఇంకేమైనా ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయనుకోండి, సో ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించి ఉన్నాయనుకోండి, క్రైసిస్ వస్తుంది. ఖచ్చితంగా ఫుడ్ క్రైసిస్ వస్తుంది. తర్వాత ఎనర్జీ క్రైసిస్ వచ్చింది, ఆయిల్ క్రైసిస్, క్రూడ్ ఆయిల్ క్రైసిస్ కూడా వచ్చింది. ఎందుకంటే రష్యా కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో ఇట్లా యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ వచ్చేసి రష్యా నుంచే ఆయిల్ని బై చేస్తూ ఉంటాయి. వెస్ట్ ఏషియా కంటే ఎక్కువ రష్యా నుంచి ఆయిల్ని బై చేస్తుంటాయి. సో తర్వాత మనం నోర్డ్ స్ట్రీమ్ 1, 2 చూసాం కదా. నోర్డ్ స్ట్రీమ్ 1, 2 అంటే ఏంటి? కంప్లీట్గా వచ్చేసి గ్యాస్ పైప్ లైన్స్ అనమాట. రష్యా నుంచి జర్మనీ వరకు ఉంటాయి. సో ఇవన్నీ ఇట్లా ఈ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల చాలా అయితే ఎకానమీ మనకైతే క్రూడ్ ఆయిల్ ప్రకారం చాలా డిస్కౌంట్లో ఇండియాకి ఆయిల్ అనేది చిక్కిందనమాట. అంటే చాలా తక్కువ ప్రైస్లో ఆయిల్ అనేది కొన్నాము. ఎక్కువ కొనడం వల్ల రష్యా థర్డ్ ప్లేస్లో ఉన్నది సెకండ్ ప్లేస్కి వచ్చింది. దేంట్లో? ఇండియాకి ఆయిల్ ఇంపోర్ట్ చేసే కంట్రీలో ఫస్ట్ ఏముంది? యుఎస్ఏ ఉంది. మనం అమెరికా నుంచి ఎక్కువ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాము. సెకండ్ వచ్చి ఇప్పుడు రష్యా నుంచి చేసుకుంటున్నాం. ఒకప్పుడు సౌదీ, ఇప్పుడు థర్డ్ ప్లేస్లో వచ్చి సౌదీ అరేబియా ఉందన్నమాట. ఈ విధంగా. సో తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే డేటా రిలీజ్ సపరేట్లీ షోడ్ దట్ ది ట్రేడ్ డెఫిసిట్ వైడెండ్ ఇన్ ది జూన్. సో ట్రేడ్ డెఫిసిట్ అనేది జూన్లో ఎక్కువ ఉన్నది. టు అండ్ ఆల్ టైమ్ $26.2 బిలియన్ యాజ్ ఇంపోర్ట్ సర్జ్ టు పాస్ట్ 66 బిలియన్. మామూలుగా మనకి ఈ ఇంపోర్ట్స్ అనేది సజ్జ ఎక్కువే అనమాట. సో ఇప్పుడు ఎంతకుముందు ఎలా ఉన్నాయంటే డెఫిసిట్ వైడెండ్ ఇన్ జూన్ ఆల్ టైమ్ హై 26.2 బిలియన్స్ అనేది ఇంపోర్ట్స్ అని యాజ్ ఇంపోర్ట్స్ సర్జ్డ్ ఫాస్ట్ 62 బిలియన్. చూడండి నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు ఆన్సర్లో పెట్టేటప్పుడు ఈ నెంబర్స్ చాలా యూజ్ అవుతాయి. సో సర్జ్డ్ అంటే ఒక్కసారిగా దూకుడుగా పెరగడం. సో ఇట్లా. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ స్లైట్లీ 7.01%. సో ఇండియాలో రిటైల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 7.01% అయితే ఉంది. సో మొన్న నేను డైలీ కరెంట్ అఫైర్స్లో మీకు ఫిగర్స్ చూపించాను కదా, ఏ దేశంలో ఎంతెంత ఇన్ఫ్లేషన్ ఉందని చెప్పి క్లియర్గా చూపించాను. సో మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా టైమ్స్ రిపీట్ అవుతూ ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించింది కావచ్చు. సో నెక్స్ట్ ఇన్ఫ్లేషను, ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి న్యూస్లో ఉంటాయి కాబట్టి మీరు వీటిని మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కాజెస్ ఏమన్నా, ఎందుకు ఇన్ఫ్లేషన్ వస్తుంది, గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మెయిన్స్ ఆన్సర్ షీట్ లాగా చేసి పెట్టుకోవాలి. సో ఇండియాలో అయితే ఇప్పుడు 7.01% ఇన్ఫ్లేషన్ అనేది ఉంది జూన్లో. ఇంకా ఏంటంటే ఇట్ టు మెజర్ టేకెన్ బై ది గవర్నమెంట్ అండ్ ది సెంట్రల్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఫియర్స్ గ్లోబల్ రెసిషన్ దట్ హ్యాడ్ డ్రాగ్డ్ ఆయిల్ ప్రైసెస్ లోవర్. సో గ్లోబల్ అంటే ప్రపంచం రెసిషన్ వచ్చింది. రెసిషన్ అంటే ఏంటి? ఆర్థిక మాంద్యం అనేది వచ్చిందనమాట రెసిషన్ అనేది. సో డిప్రెషను, రెసిషను, ఇన్ఫ్లేషన్ ఇలా వర్డ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి వర్డ్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మొత్తం వచ్చేసి వ్యాపార మాంద్యం. సో వ్యాపార మాంద్యం కూడా అంటుంటారు. అంటే ఈ రెసిషన్ రావడం వల్ల ఆయిల్ ప్రైసెస్ అనేది చాలా తగ్గిపోయింది. ఈ రెసిషన్ ఎప్పుడు వస్తుందంటే ఇన్ఫ్లేషన్ అనేది ఒక లెవెల్ దాటి ఎక్సీడ్ అయినప్పుడు, అన్ని కంట్రీస్లో యావరేజ్గా ఒక లెవెల్ అని దాటినప్పుడు ఈ రెసిషన్ అనేది వస్తుందన్నమాట. రెసిషన్ రావడం వల్ల ఎక్కువ జాబ్స్ అనేది కోల్పోతారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, జాబ్స్ కోల్పోయి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతాయి, ఆయిల్ క్రైసిస్ వస్తుంది. అందువల్ల వచ్చేసి డ్రాగ్డ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లోవర్. తర్వాత ద గవర్నమెంట్ వుడ్ స్టిల్ నీడ్ టు కంటిన్యూ వాక్ త్రూ సో టైట్ వర్క్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ సెంట్రల్. సో growth concerns as long as price gains remains above 6% mark. సో ఇక్కడ ఇంకా చూసుకుంటే చూడండి, సాఫ్టనింగ్ ది గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్ మే పుట్ లీష్ ఆన్ ఇన్ఫ్లేషన్. సో సాఫ్టనింగ్ ది గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్. సో ఇక్కడ గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్ సాఫ్ట్ అంటే కొంచెం ఈజీ చేయడం వల్ల ఏమైందంటే మే పుట్ లీష్ ఆన్ ది ఇన్ఫ్లేషన్. బట్ దేర్ ఎలివేటెడ్ లెవెల్స్ ఆల్సో నీడ్ టు డిక్లైన్ ది క్విక్లీ టు రెడ్యూస్ ఇండియాస్ క్యాడ్. సో ఎలివేషన్ లెవెల్స్. సో అంటే ఓవరాల్గా ఇక్కడ మీరు క్యాడ్ ఉంది కదా, అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇది కంప్లీట్గా బేస్డ్ ఆన్ ది ట్రేడ్ డెఫిసిట్ అనమాట. అంటే మన ట్రేడ్ డెఫిసిట్ మీద ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఇంపోర్ట్ తక్కువ ఉంటే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తక్కువ ఉంటుంది. సో లోడ్ తక్కువగా ఉండడం వల్ల ఆదాయం అనేది ఉండదుగా. సో ఆదాయం ఎక్కువ ఉంటేనే లోడ్ తక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి ఎక్కువ ఏ కంట్రీ అయినా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ ఎక్కువ ఉంటే దానికి అది కొంచెం ఎకనామిక్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు చైనా చూడండి. సో చైనా వచ్చి ప్రపంచంలోనే ఎక్కువ ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, ఏ గూడ్స్ అని చూడండి మీరు, చైనా వచ్చేసి లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. కాబట్టి ఆ దేశంలో వచ్చేసి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి, ఎకానమీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి, నెట్ ఎక్స్పోర్టర్ ఉండాలి కంట్రీ వచ్చేసి నెట్ ఎక్స్పోర్టర్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న నెంబర్స్ చూసుకోండి. ట్విన్ డెఫిసిట్స్ అంటే ఏమేమి ఉన్నాయి,
సో ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు, సో తర్వాత ఏం చెప్తున్నారు, మెయిన్ రీజన్ ఏంటి, ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి, సో రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ట్రేడ్ డెఫిసిట్, ఇంకా లోవర్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇలా కూడా ఎక్కువ ఉన్నాయి. సో మనం రష్యా నుంచి అయితే ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి ఒక గ్రాఫ్ ఇచ్చారు నీట్గా, Q4 2022 ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2020కి సంబంధించి జనవరి మార్చికి సంబంధించి ఇచ్చారనమాట ఇక్కడ. సో 19 జనవరి మార్చికి సంబంధించి క్లియర్గా చూడండి, ఇక్కడ అర్థమవుతుంది మీకు. సో ఏ విధంగా తగ్గిపోయాయో. సో CAD కంపెనీ అడిది $13.4 billion in the Q4 of the financial 2022, which is sequentially lower than the $22.1 billion recorded in the Q3 of the financial 2022. అంటే దీనికంటే ఇది తగ్గిపోద్దని కొంచెం ఉందన్నమాట, అదొక ప్రిడిక్షన్ కూడా ఉంది. ఇది కూడా నీట్గా చూడండి. సో నెక్స్ట్ ఏమున్నాయి, సో ఇది మాన్సూన్ టైము కాబట్టి మనకి ఎక్కువగా వచ్చేసి ఇప్పుడు మాన్సూన్ టైం ఉంది ఇండియాలో, మాన్సూన్. సో ఇదే మాన్సూను సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్, అంటే తెలుగులో వచ్చేసి నైరుతి. సో నైరుతి ఋతుపవనాలు అంటారు, తెలుగులో నైరుతి ఋతుపవనాలు అంటారు కదా. సో తర్వాత ఈ రివర్స్లో వస్తే అవేమంటారు, నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య. సో ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఇప్పుడు ఇప్పుడుండేది ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి ఇవన్నీ అనమాట, సౌత్ వెస్ట్ మాన్సూన్ అయితే ఉంది, కేరళ నుంచి ఇండియాలోకి వచ్చాయి. ఇవి రావడం వల్ల ఇది ఖరీఫ్ సీజను, ఎగ్జాక్ట్గా మాన్సూన్ అనేది ఖరీఫ్ సీజన్లో వస్తుంది. కాబట్టి ఎక్కువగా వచ్చే పాడికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. పాడి అంటే రైస్ కల్టివేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అని ఇస్తారు. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లోనే రైస్ అనేది మేజర్ ఖరీఫ్ సీజన్ కాబట్టి, ఖరీఫ్ క్రాప్ కాబట్టి ఇప్పుడు ఇస్తారు. చూడండి, ఇంక్రీజింగ్ లైన్ లాషింగ్ తెలంగాణ ఫర్ ఏ వీక్. చూడండి ఇక్కడ మొత్తం ఒక్కసారిగా ఇంపాక్టెడ్ది కల్టివేషన్ ఆఫ్ క్రాస్ అక్రాస్ ది సోయింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది వేరియస్ క్రాప్స్ ఇస్ లైక్ 16.28 lakh అక్రాస్. సో ఇక్కడ ఈ తెలంగాణ రీజియన్లో, తెలంగాణ ప్రాంతం కావచ్చు, నెక్స్ట్ మనకి మహారాష్ట్ర రీజన్, ఇక్కడ దగ్గరలో ఉన్న పరిస్థితి మొత్తం. సో తెలంగాణ మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది, మాన్సూన్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ ఉండడం వల్ల ఈ ఖరీఫ్ క్రాప్స్ ఉంది కదా, ఖరీఫ్ క్రాప్స్ అనేవి చాలా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా వాటర్ లెవెల్ పెరిగిపోతాయి, సో క్రాప్స్ అనేది దెబ్బతింటాయి. సో క్రాప్స్ దెబ్బతింటాం, సో ఫ్లడ్స్ రావడం వల్ల పొలాలు మొత్తం మునిగిపోతాయి అనమాట. సో అందువల్ల వచ్చేసి పంట నష్టం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ మాన్సూన్ టైంలో పంట నష్టం ఎక్కువ ఉంటుంది. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో మామూలుగా విచ్ లార్జ్ ఎక్స్టెంట్ గెట్టింగ్ ది స్టిల్ ఇంకా. సో రెయిన్స్ ఫర్ ఓన్లీ వీక్ నౌ ఆల్సో పార్టెడ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఆపరేషన్ విత్ ది కమాండెడ్ ఫర్ ది సోయింగ్ అండ్ కాటన్, సోయాబీన్, జోవార్, మెయిజ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ అండ్ ఆల్మోస్ట్ కమింగ్ టు యాన్ ఎండ్ డిలేడ్ సోయింగ్ ది హ్యావ్ యాజ్ ఏ థ్రెట్ ఆఫ్ రెయిన్స్ డ్యూరింగ్ ది హార్వెస్ట్ పీరియడ్. అంటే ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు కాటన్ కావచ్చు, సోయాబీను, జోవారు, మెయిజ్, సో జోవార్ ఒకటి, మెయిజ్, గ్రీన్ గ్రాము, బ్లాక్ గ్రాము, ఇవన్నీ ఇప్పుడు నాటిన సోయింగ్ చేసినా కూడా సో హార్వెస్ట్ టైంకి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. హార్వెస్ట్ అంటే పంట దిగుబడి వచ్చే టైంకి మనం పంట కోతుంటుంది, ఆ టైంకి వర్షాలు ఎక్కువ ఉండడం ఏమవుతుంది, తీవ్ర నష్టం వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ గ్రామ్స్ ఇవన్నీ వచ్చిన టైంలో సో నీట్గా వచ్చి ఇంకా కోతకు వచ్చే టైంకి వర్షాలు పడ్డదే ఎంత నష్టం ఉంటుందో మీకు అందరూ చూసే ఉంటారు. సో ఈ విధంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, సో ఇది స్టేట్కి సంబంధించిన డేటా అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు మనము ఓవరాల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఖరీఫ్ క్రాప్స్. సో ఖరీఫ్ క్రాప్స్ మేజర్ క్రాప్స్ ఏమున్నాయి చూసుకోండి. మనకి సీజనల్ క్రాప్స్ ఉంటాయి. సో సీజనల్ క్రాప్స్, కొన్ని సీజనల్ క్రాప్స్ అనేది ఇప్పుడు మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏముంటాయి, ఖరీఫ్ సీజన్ ఉంటుంది. సో ఖరీఫ్ సీజను తర్వాత రబీ సీజను, తర్వాత వచ్చేసి జైద్. ఇవి 3 సీజన్లు ఉంటాయి అన్నమాట. మామూలుగా క్రాప్ సీజన్స్ 3 సీజన్లు ఉంటాయి. ఈ విధంగా ఖరీఫ్ సీజన్లో మెయిన్ వచ్చేసి రైసు అంటే పాడి, రైసు, కాటన్ అనేది మేజర్ క్రాప్స్. సో ఖరీఫ్లో వచ్చేసి మేజర్ వచ్చేసి ఇవి. రబీలో ఏమున్నాయంటే మనకు వచ్చేసి ఏముంటాయి, వీట్ అనేది మేజర్ క్రాప్స్, వీటు, మస్టర్డ్ ఇంకా చాలా ఉంటాయి. మీరు క్లియర్గా చూసుకోండి, నేను మేజర్ క్రాప్స్ ఏముంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రిమైనింగ్ ఏముంటాయో మీరు చూడండి. సో జైద్లో వచ్చేసి కంప్లీట్గా ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఎట్లా అంటే కుకుంబరు, మస్క్ మిలాను, వాటర్ మిలాను, ఇట్లాంటి క్రాప్స్ ఎక్కువ ఉంటాయి జైద్ సీజన్. జైద్ అనేది చిన్న సీజన్ అనమాట. జైద్ అనేది రబీకి ఖరీఫ్ మధ్యలో ఉండే ఒక చిన్న సీజను, సమ్మర్లో వస్తుంది. అందుకే మనకి సమ్మర్లో ఎక్కువ వాటర్ మిలాను, కుకుంబరు, సో మస్క్ మిలాను కూడా ఎక్కువగా చిక్కుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి. మీరేం చేయాలంటే సీజనల్ క్రాప్స్ అంటే ఏంటి, ఇవి ఎప్పటి నుంచి ఉంటాయి, మన ఖరీఫ్ సీజన్ వచ్చేసి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎప్పటి వరకు ఉంటుంది, ఇది
మన కంప్లీట్గా ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఉంటుంది. సో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఉంటుంది. ఇది రిమైనింగ్ మార్చి నుంచి మళ్ళీ జూన్ వరకు ఉండేదన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా చూసుకుంటూ ఉండాలి. సో ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ వింటర్ సీజన్లో ఉంటుంది. మనకి వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటుంది, ఫిబ్రవరి మార్చి టైంలో ఎక్కువగా ఉంటుంది. ఇది మామూలుగా అయితే రబీ సీజన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే మనకు వచ్చేసి వింటర్ టైంలో స్టార్ట్ అవుతుంది. అంటే నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ ఇట్లా ఉంటుంది. కాకపోతే ఫిబ్రవరి మార్చిలో పీక్స్లో ఉంటాయి. అంటే హార్వెస్టింగ్ టైము ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వింటర్ టైంలో వీటికి వచ్చేసి ఎక్కువ కోల్డ్నెస్ కావాలి. వీట్ అనేది ఎక్కువగా మనకి నార్త్ ఇండియాలో ఎందుకు పండుతుంది అంటే వాళ్ళకి వింటర్ రైన్స్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. వింటర్ రైన్స్ అనేవి వస్తాయి. వింటర్ రైన్స్ ఎప్పుడు వస్తాయంటే ఇవి మెడిటేరియన్ సీ నుంచి వస్తాయి. మెడిటేరియన్ సీ నుంచి ఒక జెట్ వేవ్లా వచ్చి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీదుగా వచ్చి నార్త్ ఇండియా మొత్తం వర్షాలు పడతాయి ఫిబ్రవరిలో. ఇవి బాగా హెల్ప్ అవుతాయి అనమాట వీటు కల్టివేషన్కి. సో ఇట్లా చూసుకోండి. నెక్స్ట్ ఫుడ్ క్రాప్స్ అంటే ఏంటి, ఫుడ్ క్రాప్స్ ఏమున్నాయి, కమర్షియల్ క్రాప్స్ ఏమున్నాయి. సో కమర్షియల్ అంటే క్యాష్ క్రాప్స్ అని, కమర్షియల్ ఆర్ క్యాష్. తర్వాత ప్లాంటేషన్ క్రాప్స్ ఏమున్నాయి. సో నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ప్లాంటేషన్ క్రాప్స్ ఏమున్నాయి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కూడా మీరు క్లియర్గా చూసుకోండి. క్లియర్గా మీకు చూసుకుంటే అర్థమవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి చూద్దాం నీట్గా. సో చూడండి, ఇది బాగా న్యూస్లో ఉంది, మంకీ ఫాక్స్. సో కోవిడ్-19 తర్వాత మనకి మంకీ ఫాక్స్ అనేది బాగా వైరల్ అవుతుంది. ఫస్ట్ స్విట్జర్లాండ్లో కేసు నమోదైంది. తర్వాత రీసెంట్గా వచ్చి స్విట్జర్లాండ్ తర్వాత అన్ని దేశాలకి, యూరోపియన్ కంట్రీస్కి ఇది వ్యాపించింది. తర్వాత అన్ని దేశాలకు వస్తుంది. రీసెంట్గా ఇండియాలో కూడా ఫస్ట్ కేసు, ఇండియాలో ఫస్ట్ మంకీ కాక్ కేసు వచ్చేసి కేరళలో రిపోర్ట్ అయింది. సో కేరళ స్టేట్లో ఫస్ట్ మంకీ ఫాక్స్ కేసు అనేది కేరళలో రిపోర్ట్ అయింది. దాని గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో హెల్త్ మినిస్ట్రీ ఇన్ ఏ కమ్యూనికేషన్ టు స్టేక్ హోల్డర్ ఆన్ థర్స్డే సెడ్ దట్ వైల్ కోవిడ్-19 పాండమిక్ ఈస్ కంటిన్యూ టు పోజ్ ఏ ఛాలెంజెస్. మామూలుగా కోవిడ్-19 వల్ల ఇంకా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో ఇట్ వాజ్ vital that the states remain aware, alert and ready to tackle the public health threats such as the monkeypox. సో స్టేట్స్ గవర్నమెంట్ అనేవి రెడీగా ఉండాలి ప్రికాషన్స్ తీసుకోవడానికి, జాగ్రత్తలు పాటించడానికి పీపుల్ మధ్య, ప్రజల మధ్య. సో ఈ మంకీ ఫాక్స్ అనేది వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తుంది హెల్త్ మినిస్ట్రీ, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ. సో మినిస్ట్రీ ఆల్సో సెడ్ దట్ ప్రికాషన్ డోస్ ఆఫ్ ది స్పుత్నిక్ 5 వాజ్ 0.5% ఆఫ్ ది దోస్ హూ ఆర్ డ్యూ ఫర్ ఇట్. సో ఈ స్పుత్నిక్ 5 అనేది ఏంటి, ఇది ఒక వ్యాక్సిన్ అన్నమాట. సో స్పుత్నిక్ 5 అనేది, స్పుత్నిక్ V అనేది దేనికి సంబంధించింది, రష్యాకి సంబంధించింది. సో రష్యాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్. మనకి కోవిషీల్డ్, కోవాక్సిన్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. కోవాక్సిన్ ఎవరిది, సో కోవాక్సిన్ వచ్చేసి భారత్ బయోటెక్. సో భారత్ బయోటెక్. సో నెక్స్ట్ కోవిషీల్డ్ అనేది ఎవరిది, సీరం ఇన్స్టిట్యూట్. సో సీరం, ఆక్స్ఫర్డ్ కలిసి ఇన్స్టిట్యూట్ తయారు చేశాయి. గుర్తుపెట్టుకున్న వ్యాక్సిన్లు ఏ కంట్రీ, ఈ రెండు వచ్చేసి ఇండియాకి సంబంధించినవి. స్పుత్నిక్ 5 అనేది రష్యాకి సంబంధించింది. ఇంకా ఫైజర్ ఇలా చాలా ఉన్నాయి, యూకేకి సంబంధించిన, అమెరికాకి సంబంధించినవి చాలా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ అవి కాకుండా ఇవైతే గుర్తుపెట్టుకోండి బాగా, ఏ కంపెనీస్ తయారు చేశాయి. నెక్స్ట్ ఇట్లా నీట్గా చూసుకోవాలి. సో తర్వాత ఇంకా చూసుకుంటే ఏం చెప్తున్నారంటే, స్టేట్స్ టు ఎన్షూర్ అవైలబిలిటీ ఆఫ్ ది స్పుత్నిక్ ప్రికాషన్ టు డోస్ ఇన్ ఏ ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్స్. సో స్పుత్నిక్ డోసెస్ కూడా ఇండియాలో మనకి ఇందులో DGCA వచ్చేసి ఇచ్చేసింది అనమాట. కంప్లీట్గా వచ్చి పర్మిషన్ ఇచ్చింది. IMD ఎందుకు మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కదా వచ్చేసి పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇవ్వడం వల్ల వచ్చేసి నీట్గా స్పుత్నిక్ కూడా ప్రైవేట్గా ఉన్నాయన్నమాట. ప్రైవేట్గా ఎవరైనా వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు. సో తర్వాత advised in letter to stakeholders, health ministry said that states must ensuring the screening and testing all likely cases of the monkeypox at a point of entry and community in part of India's preparedness against the disease. స్టేట్స్ అనేది ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఖచ్చితంగా వీటి మీద ఒక కన్నేసి ఉంచాలి. అంటే అలర్ట్గా ఉండాలి, స్టేట్స్ అలర్ట్గా ఉండాలి. ఈ వ్యాధిని మళ్ళీ ప్రాంతాలకు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ. సో ఇంకా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ రిక్వైర్డ్ టు ఐడెంటిఫై ది హాస్పిటల్స్ టు ఎన్షూర్ అడిక్వేట్ హ్యూమన్ రిసోర్సెస్, లాజిస్టిక్ సపోర్ట్ అండ్ టు మేనేజ్ ఎనీ సస్పెక్టెడ్ ఆర్ కన్ఫర్మ్డ్ మంకీకాక్ కేస్. సో ఇక్కడ హాస్పిటల్స్ కూడా రెడీగా ఉంచాలి. హాస్పిటల్ రెడీగా ఉంచాలి. లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. అంటే మెడిసిన్స్ ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉండాలి, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళడానికి. ఇలా ఎవరికైనా అనుమానంగా ఉంటే మంకీ ఫాక్స్ ఉందని అనుమానంగా ఉంటే వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్లో తీసుకొని వాళ్ళ మీద జాగ్రత్తలను తీసుకొని పక్క వాళ్ళకి వ్యాపించకుండా, బయట వాళ్ళకి వ్యాపించకుండా తగినటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఇలా ఏం చెప్తారంటే హాస్పిటల్స్ అనేది కూడా రెడీగా ఉండాలి. హాస్పిటల్స్ వైద్యశాలలు రెడీగా ఉండాలి. అలా లాజిస్టిక్ సపోర్ట్ ఉండాలి. ఇందాక చెప్పినట్టు లాజిస్టిక్ సపోర్ట్, మెడిసిన్ అవైలబుల్లో ఉండడం ఇట్లాంటివి. సో ఇక్కడ చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఈజ్ రిపోర్టెడ్ ఫ్రమ్ ది January 1 to June 22 లాట్ ఆఫ్ 3,413 laboratories కన్ఫర్మ్డ్ మంకీ క్యాప్స్ కేసెస్. సో మొత్తం 3,413
మంకీ కేసెస్ అయితే మంకీ ఫాక్స్ కేసెస్ అయితే రిపోర్ట్ అయ్యాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఎప్పటి నుంచి? జనవరి 1 నుంచి జూన్ 22 వరకు రిపోర్ట్ అయినాయి 3000. సో మొత్తం వచ్చేసి 3413 ల్యాబొరేటరీ వచ్చేసి కేసెస్ అనేది వచ్చాయని చెప్తున్నారు వరల్డ్ వైడ్. సో నీట్గా. సో ఇంకా మంకీ క్యాప్స్ అంటే డెత్ హ్యావ్ కన్ఫర్మ్ రిపోర్టెడ్ ఫ్రమ్ ది 50 కంట్రీస్ అండ్ టెరిటరీస్. సో డెత్ కూడా 50 దేశాల నుంచి కూడా ఇక్కడ రిపోర్ట్ చేస్తారనమాట, డెత్ ఎవరో చనిపోయారని. ఏ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ యూరోపియన్ రీజియన్. సో ఇప్పుడు చెప్పాను కదా యూరోపియన్ రీజియన్. సో గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఆఫ్ ది కేసెస్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే యూరోపియన్ రీజియన్లో ఉన్నాయంట. ఈ మొత్తం చనిపోయిన వాళ్ళలో యూరోపియన్ రీజన్స్లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ రీజన్లు ఎంత ఉన్నాయంటే 86% ఉన్నాయి, అమెరికాలో 11% అనేది ఉందన్నమాట ఈ కేసెస్. గుర్తుపెట్టుకోండి, ఈ మంకీ ఫాక్స్ అనేది ఒక యూరోపియన్ రీజన్. సో యూరోపియన్ రీజన్లోనే మొత్తము 86% ఆఫ్ ది కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ అమెరికా. సో అమెరికాస్లో వచ్చేసి 11% అయితే ఉన్నాయి ఈ మంకీ ఫ్యాక్స్ కేసెస్ అనేవి కంప్లీట్గా. సో కన్సిడరింగ్ దిస్, ఫస్ట్ టైం దట్ కేసు క్లస్టరింగ్ బీయింగ్ ది రిపోర్టెడ్ కరెంట్లీ 5 WHO regions, the globally health body assessed the overall risk of the spread global level. So continued expression of monkey capsules globally calls for the. సో ఇక్కడ మామూలుగా WHO కూడా తీవ్రంగా ఖండించింది అనమాట. దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి దేశాన్ని అలర్ట్ చేసింది. సో కోవిడ్-19 వల్ల ఆల్రెడీ ప్రపంచం గ్లోబల్ లెవెల్లో చాలా కోల్పోయాం. సో ట్రేడ్ పరంగా కావచ్చు, ఎకానమీ పరంగా, హెల్త్ పరంగా చాలా దేశాలు అయితే డివాస్ట్ అయిపోయాయి కంప్లీట్గా. ఎకనమీ సిస్టమ్స్ కూడా డివాస్ట్ అయిపోయాయి. కాబట్టి మంకీ ఫాక్స్ని కూడా మంకీ ఫాక్స్ కూడా అట్లా పోకుండా మంకీ అని చర్యలు తీసుకొని చెప్తున్నారు. సో కోవిడ్-19 ఛాలెంజ్ గురించి చెప్పారు. యాజ్ ది కోవిడ్-19 పాండమిక్ కంటిన్యూ టు పోజ్ ఛాలెంజెస్ ఇట్ వాజ్ విటల్ టు రిమైన్. సో ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్పారంటే వీటికి ఏదైనా వ్యాక్సినేషన్ లాగా తీసుకురావాలి, తగినటువంటి మెడిసిన్ అందించాలి మంకీ ఫాక్స్కి. సో ఇది కాకుండా ఉండాలి. కాబట్టి కేరళలో వచ్చి ఫస్ట్ కేసు అవడం వల్ల కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయిందనమాట. ఇది స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది, కోవిడ్-19 లాగే స్పీడ్గా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్. మీరు చూసారు కదా, ఫస్ట్ కేసు స్విట్జర్లాండ్లో వచ్చింది. మనకి వరల్డ్ వైడ్ వచ్చేసి ఫస్ట్ కేసు స్విట్జర్లాండ్ అంటే రీసెంట్గా. సో స్విట్జర్లాండ్లో రిపోర్ట్ అయింది. స్విట్జర్లాండ్ నుంచి అన్ని దేశాలకి యూరోపియన్ కంట్రీస్కి అయింది. యూరోప్ కంట్రీస్లో ఓవరాల్గా 86% ఉందన్నమాట ఇది. సో అమెరికాస్లో ఉంది. ఇండియాలో ఫస్ట్ కేసు అయితే మొన్న కేరళలో రిపోర్ట్ అయింది, అది కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ఒక కరెంట్ అఫైర్స్ అయితే వచ్చింది, కరెంట్ ఈవెంట్స్. ఇండియా టు గివ్ ల్యాండ్ ఫర్ I2U2 బ్యాక్ బోర్డ్ ఫుడ్ బాక్స్. సో I2U2 అనే ఒక ఫుడ్ బాక్స్ అనేది వచ్చాయన్నమాట. వాటికి ఇండియా కూడా ల్యాండ్ అనేది ఇస్తుందని చెప్తున్నారు. సో ప్రైవేట్ పార్టీస్ టు ఫండ్ ప్రాజెక్ట్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ. ఇండియా విల్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ ల్యాండ్ ఫర్ ది ఫుడ్ బాక్స్ అక్రాస్ ది కంట్రీ. సో అక్రాస్ కంట్రీ టు బి బిల్డ్ కొలాబరేషన్ విత్ ఇజ్రాయిల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇక్కడ ఏ కంట్రీస్ ఉన్నాయో చూసుకోవాలి. ఏ కంట్రీస్తో ఉన్నాయంటే ఇజ్రాయిల్ ఫస్ట్, ఏది ఉంది? ఇజ్రాయిల్ ఉంది. సో తర్వాత USA, తర్వాత ఏమున్నాయి? UAE. ఈ 3 కంట్రీస్తో కలిసి ఇండియా కూడా. సో ఇవన్నీ కలిసి ఇండియా అనేది 3 కంట్రీస్తో కలిసి ఫుడ్ బాక్స్కి ఇస్తుందన్నమాట కంప్లీట్గా. ఇక్కడ వచ్చేసి వీటికి ఫుడ్ బాక్స్కి సంబంధించిన కూడా ఇస్తుంది. I2 అంటే ఇండియా, ఇజ్రాయిల్. U2 అంటే US. అలాగే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ UAE. గుర్తుపెట్టుకోండి, I2U2 అంటే కోడ్ ఇదనమాట. I2U2 అంటే సో ఓవరాల్గా ఫస్ట్ ఈ రెండు వచ్చేసి I2 కాబట్టి ఈ రెండు U2. సో I2U2 ఈ విధంగా చూసుకోండి. సో ద ప్లాన్ ఫర్ ది ఇంటిగ్రేటెడ్ ఫుడ్ బాక్స్ వాజ్ అనౌన్స్డ్ ది జాయింట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ది లీడర్స్ ఆఫ్ ది I2U2 గ్రూపింగ్. I2U2 అంటే ఇండియా, ఇజ్రాయిల్, UAE అండ్ US హెల్డ్ సమ్మిట్ థర్స్డే. ద లీడర్స్ సెడ్ దట్ దే వుడ్ బ్రింగ్ ఇన్ ప్రైవేట్ క్యాపిటల్ ఫర్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ వాటర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్, స్పేస్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఇక్కడ ఈ సెక్టార్స్లో మెయిన్ టార్గెట్స్ అనమాట. ఈ ఫుడ్ బాక్స్ యొక్క మెయిన్ టార్గెట్స్ ఏంటంటే చూడండి. సో ఇంటూ ఫీల్డ్స్ ఆఫ్ వాటర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్, స్పేస్, ఫుడ్ సెక్యూరిటీ. సో వీటికి సంబంధించినటువంటి వాటి గురించి తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ US ఇజ్రాయిలీ ప్రైవేట్ సెక్టార్ విల్ బీ ఇన్వైటెడ్ టు లెండ్ దేర్ ఎక్స్పర్టైజ్ అండ్ ఆఫర్ ఇన్ ది నోవేటివ్ సొల్యూషన్స్ దట్ కంట్రిబ్యూట్ టు ఓవరాల్ సస్టైనబిలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఇక్కడ US సంబంధించినవి, ఇజ్రాయిల్కి సంబంధించిన ప్రైవేట్ కంపెనీస్ కూడా పాల్గొంటాయి అనమాట. ఇందులో పాల్గొని వాటికి కావాల్సినవన్నీ చూసుకుంటాయి. సో కొన్ని ప్రాజెక్టుల్లో ప్రైవేట్ సెక్టర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇండియా చూడండి, ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీ. ఇక్కడ ఓన్లీ గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ సెక్టర్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. మనకి ఎక్కువ ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ చూడండి, అదాని వాళ్ళు చేస్తుంటారు. తర్వాత రిఫైనరీస్, వీటికి సంబంధించిన మనకి రిలయన్స్ వాళ్ళు చేస్తుంటారు. సో ఇంకా పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్స్, ఇన్స్టాగేషను, సో ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా మనకి, పార్లమెంట్ బిల్డింగు, ఇట్లాంటివి కూడా ఎక్కువ బుర్జ్ ఖలీఫా ఇట్లాంటివి టాటా వాళ్ళు చేస్తూ ఉంటారు పెద్దవి. ఇట్లా మనకి ప్రైవేట్ సెక్టర్ కూడా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇండియన్ ఎకనమీలో. సో అట్లా. సో దీస్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ హెల్ప్ మ్యాక్సిమైజింగ్ ది క్రాప్ ఫీల్డ్స్.
సో క్రాప్ ఈల్డ్స్ కూడా అంటే పంట దిగుబడి పెంచుతారు. ఇప్పుడు ఒక ఎకరాకు వచ్చేసి పంట దిగుబడి ఇంత ఉందనుకోండి, నెక్స్ట్కి ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా పంట దిగుబడిని కూడా ఎక్కువ తీసుకురావాలి, ఎక్కువ ల్యాండ్ కూడా అలొకేట్ చేయాలి అనే ఒక ఉద్దేశం. విచ్ విల్ టర్న్ ఇన్ ది హెల్ప్ టు ట్యాకిల్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ సౌత్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్. దీనివల్ల ఏమవుతుంది, దక్షిణాసియా ప్రాంతంలో, దక్షిణాసియా దేశాలు ఉన్నాయి కదా, సౌత్ ఏషియా, సో సౌత్ ఏషియాలో వచ్చేసి ఫుడ్ క్రైసిస్ లేకుండా చూడొచ్చు. అలాగే మిడిల్ ఈస్ట్లో కూడా మనకి పశ్చిమ ఏషియా ఉంది కదా మిడిల్ ఈస్ట్, దానికి సంబంధించి కూడా చూసుకోవాలి. సో మిడిల్ ఈస్ట్ అనేది ఎప్పుడూ న్యూస్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మిడిల్ ఈస్ట్ అనేది న్యూస్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వన్ క్వశ్చన్ అయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కావచ్చు, అలానే ఇప్పుడు మీకు స్టేట్ పీసెస్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్స్లో కావచ్చు వస్తూనే ఉంటాయి ప్రశ్నలు. కాబట్టి మిడిల్ ఈస్ట్ గురించి ఖచ్చితంగా చూసుకోండి. కంట్రీస్ ఏమున్నాయి, న్యూస్లో ఏమున్నాయి, ఎక్కువ న్యూస్లో ఉండి దానికి సంబంధించిన జాగ్రఫీ పరంగా ఎక్కువగా చూసుకుంటూ ఉండండి. సో తర్వాత ఇండియా విల్ ఫెసిలిటేట్ ఫార్మర్స్ ఇంటగ్రేషన్ విత్ ది ఫుడ్ సెక్యూరిటీ ఫాక్స్. సో ఇక్కడ ఫార్మర్స్తో కూడా ఇంటిగ్రేషన్ అనేది జరిగింది. ఇన్ దిస్ కామెంట్స్ సో నరేంద్ర మోడీ సెడ్ రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ సమ్మిట్ హెల్డ్ టుడే I280 ఎస్టాబ్లిష్ ది ప్రైవేట్ అజెండా. సో పాజిటివ్ అజెండా ఓకే. దీస్ ఫుడ్ ఫాక్స్ ఎయిమ్డ్ టు ది కటింగ్ డౌన్ ఫుడ్ వేస్ట్ అండ్ స్పాయిలేజ్. సో ఈ మెయిన్ ఈ ఫుడ్ ఫాక్స్ యొక్క థీమ్ ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ తగ్గించడం, ఫుడ్ వేస్ట్ స్పాయిలేజ్ని తగ్గించడం అనేది ఒక టార్గెట్. ఆన్ ది ఫ్యూ ఆఫ్ ది కొలాబరేషన్స్ దట్ ఆర్ 4 countries declared after Thursday summit that was hosted by the Israel Prime Minister and including UAE President and US President and Modi. సో ఈ నలుగురు అయితే వర్చువల్గా మీట్ అయ్యారన్నమాట దీని గురించి కంప్లీట్గా. సో ఇంకా ద UAE will invest $2 billion in India to create a food parks to joint statement. సో UAE ఉంది కదా, సో UAE ఇండియాలో ఎంత ఇన్వెస్ట్ చేస్తుందంటే $2 billion అనేది ఇండియాలో ఈ ఫుడ్ పార్క్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ మంది ఇండియా అనేది అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. ఎక్కువ మనకి ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో వీటు, మనకి జోవారు, బాజ్రా, రాగి, సో ఇంకా చూసుకుంటే ఏమున్నాయి మనకి రైస్, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫుడ్ పార్క్స్ ఇండియాలో బాగా డెవలప్ అవుతాయి. కాబట్టి UAE ఇన్వెస్ట్ చేసింది $2 billion. ద క్వశ్చన్ ఫ్రమ్ ది హిందూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెదర్ ఫార్మర్స్ వర్ కన్సల్టెడ్ బిఫోర్ ది డిక్లరేషన్ ది ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్. సో కన్సల్ట్ అయ్యారని చెప్తున్నారు. సో ఫారెన్ సెక్రటరీ విజయ్ మోహన్ ఖాతా సెడ్ వెన్ ది స్పెసిఫిక్ ఫుడ్ కారిడార్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటెడ్ ఆన్ ది మేనర్స్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ సో వీ విల్ నేచర్లీ ఎన్ష్యూర్ దట్ ది ఓకే. ఇక్కడ చూడండి, ఇండియా వుడ్ ప్రొవైడ్ ల్యాండ్ ఫర్ ది ప్రాజెక్ట్ అండ్ అఫీషియల్ హూ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ ది కన్సల్టేషన్ చేద్దాం ఓకే. సో మధ్యప్రదేశ్ గుజరాత్ హ్యాడ్ కమ్ టు ఫార్వర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ది ప్రాజెక్ట్ దట్ అదర్ స్టేట్స్ వర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ జాయిన్. సో మొదటైతే మధ్యప్రదేశ్ గుజరాత్. సో మొదటైతే మధ్యప్రదేశ్ ఒకటి, నెక్స్ట్ గుజరాత్. సో గుజరాత్ అయితే పార్టిసిపేట్ చేశాయి. సో రిమైనింగ్ కంట్రీస్ కూడా త్వరలో జాయిన్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ ఫుడ్ బాక్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే వాటరు, హెల్త్, స్పేసు, అలాగే ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ సెక్యూరిటీ, ఇట్లా ఎనర్జీ, వీటిలో ఎక్కువ వచ్చేసి మెయిన్ గోల్స్ టార్గెట్స్ ఉంటాయి. మెయిన్ థీమ్ ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ స్పాయిలేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ఫుడ్ బాక్స్ అనేది తీసుకొస్తున్నాయి. సో ఫుడ్ క్రైసిస్ రాకూడదు, ఆహార కొరత అనేది రాకూడదు అనే ఉద్దేశంతో సౌత్ ఏషియాలో అలానే మిడిల్ ఈస్ట్ రాకూడదు అనే ఉద్దేశం అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది I2U2 దేశాలు అంటే ఏముంటాయి, I2 అంటే ఇండియా, ఇజ్రాయిల్, U2 అంటే US అండ్ UAE. నీట్గా ఇవి క్లియర్ కట్గా చూసుకోండి. సో నెక్స్ట్ ఇంకో కరెంట్ అఫైర్స్ చూసుకుంటే రూపీ స్లిట్స్ 18 పైసా. సో మళ్ళీ రూపీ వాల్యూ అనేది పడిపోయింది. సో చూడండి, రూపీ వాల్యూ పడిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 80 రూపీస్ అయిపోయింది. 80 రూపీస్, $1 ఈక్వల్ టు, సో $1 ఈక్వల్ టు 80 రూపీస్ నౌ. సో $1 ఈక్వల్ టు 80 రూపీస్. చూడండి, డాలర్ అనేది ఒకప్పుడు ఎంతలా ఉన్నది, ఇప్పుడు ఎంతలా పెరిగిపోయింది వాల్యూ అనేది. రూపీ వాల్యూ అనేది ప్రతిసారి రోజుకి డిప్రిషియేట్ అయిపోతుంది, తగ్గిపోతూనే ఉంది. రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల ఒక దేశం యొక్క కరెన్సీ తగ్గిపోతూ ఉందంటే అర్థం ఏంటి, ఆ కంట్రీ యొక్క ఎకనమీ అనేది దెబ్బతింటుంది. దానివల్ల ఆ కంట్రీ ఎకనమీ అనేది చాలా వీక్ అయిపోద్ది. ఆ కంట్రీ నీడ్స్ ఏ మోర్ ఫారెక్స్ రిజర్వ్స్. సో ఇట్లా సో ఆల్మోస్ట్ అయింది. డ్రాప్ ఇన్ ఆయిల్ ప్రైసెస్ కర్బ్స్ ది రూపీ లాసెస్. సో ఇది డ్రాప్ ఆయిల్ ప్రైసెస్ రూపీ వల్ల రూపీ వాల్యూ కర్బైంది. చూడండి, ద రూపీ ఎడ్జ్డ్ క్లోజ్ టు అండ్ అంప్రెసెంట్ 80 రూపీస్, లో ఆఫ్ ది 80 అగైన్స్ ది US కరెన్సీ ఓకే. ఇటు డిప్రిషియేటెడ్ బై లిటిల్ మోర్ 18 పైసా. సో నిన్నటి వరకు ఉన్నదానికి 79.997 కంటే కూడా 80 పైసా తగ్గడం వల్ల ఇది డాలర్ సర్జెడ్ది 24 years హైయెస్ట్ అగైన్స్ ది బాస్కెట్ ఆఫ్ గ్లోబల్ కరెన్సీస్. మొత్తం వచ్చేసి 24 years హై రేట్కి అయితే వెళ్ళిపోయింది. ఏది గ్లోబల్ కరెన్సీస్ కంటే కూడా ఈ వాల్యూ. సో ఒక రూపీని ఒక డాలరు, సో డాలర్కి ఎంత వాల్యూ ఉంది, రూపీకి ఎంత వాల్యూ ఉంది ఎలా డిసైడ్ చేస్తారు మీకు ఐడియా ఉందా? సో PPP పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అని ఉంటుంది అనమాట. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ. సో దీని ప్రకారం అర్థమైందంటే ఒక యూనిట్ ఆఫ్ గూడ్స్ని, సో ఒక యూనిట్, సో ఒక దేశ కరెన్సీలో
ఒక యూనిట్ ఆఫ్ గూడ్స్ ఎన్ని వస్తున్నాయి, ఆ కరెన్సీకి ఎన్ని వస్తున్నాయని డిసైడ్ చేస్తారనమాట. సో డాలర్కి ఎన్ని వస్తున్నాయి, ఇండియాకి ఎన్ని వస్తున్నాయి, రూపీకి ఎంత వస్తున్నాయి, దాన్ని బట్టి బాస్కెట్ ఆఫ్ గూడ్స్. సో ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ ఉన్నాయనుకోండి, ఇందులో అన్ని యాపిల్స్ ఉన్నాయనుకోండి. సో ఒక 10 యాపిల్స్ అనేది డాలర్కి ఎంత రేటుకి వస్తుంది, డాలర్కి ఎంత గూడ్స్ వస్తున్నాయి, అలాగే ఇండియాకి ఎంత వస్తున్నాయని చెప్పేసి బాస్కెట్ ఆఫ్ గూడ్స్ పర్చేజింగ్ పవర్ ప్రకారం తీసుకుంటారండి, బేస్డ్ ఆన్ ది పర్చేజింగ్ పవర్ ప్యారిటీ. సో ఈ విధంగా రూపీ వాల్యూస్ అని చూస్తారు, కాబట్టి చూసుకోండి, ఇది అందరూ తెలిసిందే. సో ఇక్కడ ద హోల్సేల్ ఇన్ఫ్లేషన్ రిమైన్ డబుల్ డిజిట్స్ ఫర్ ది 15th స్ట్రైట్ మంత్ ఇన్ జూన్. సో హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఉంది కదా, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనేది డబుల్ డిజిట్లోకి వెళ్ళిపోయింది. సో 15th స్ట్రైట్ మంత్ జూన్లో. ద ఎక్స్పెక్టెడ్ డిటర్మినేషన్ ఆన్ ది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ ఫారెక్స్ అవుట్ఫ్లోస్ వెయిటెడ్ ఆన్ ది లోకల్ యూనిట్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇందా చెప్పాను కదా, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ దేనికి సంబంధించింది, ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించింది. సో ట్రేడ్ డెఫిసిట్ అనేది ఒకసారిగా పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగింది. అలానే ఫారెక్స్ రిజర్వ్స్ కూడా ఇండియా తగ్గుతూ ఉన్నాయి, ఫారెక్స్ రిజర్వ్స్ కూడా తగ్గిపోతున్నాయి. విదేశీ మనకు వచ్చేసి నిల్వలు బాగా తగ్గిపోతున్నాయి ఈ మధ్య. సో తగ్గిపోవడం వల్ల ఆర్బీఐ కూడా ఎక్కువ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది, మొత్తం బ్యాంక్స్ని కూడా సాఫ్ట్ అండ్ రూట్ తీసుకురండి, మన బాండ్స్ని అమ్మండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో బాండ్స్ ఇవ్వండి, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఫారెక్స్ రిజర్వ్ రావడానికి సాఫ్ట్ అండ్ చేయండి, రూట్ అనేది టఫ్గా లేకుండా ఈజీగా చేయండి అని చెప్పి ఎక్కువ చెప్తున్నారు. ఎందుకంటే ఏ దేశానికైనా ఫారెక్స్ రిజర్వ్ ఉన్నప్పుడే కంట్రీ బాగుపడుతుంది. సో అంటే ఏమైనా కొనడానికి ఇప్పుడు శ్రీలంక చూడండి, ఫుడ్ కొనాలన్నా, ఎనర్జీ ఆయిల్ కొనాలన్నా వాళ్ళకి ఫారెక్స్ డాలర్స్ కావాలి, డాలర్స్ లేకపోవడం వల్లే వాళ్ళు క్రైసిస్లో పడ్డారు. సో ఏ షార్ప్ కరెక్షన్ ఇన్ ది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇన్ ది పాస్ట్ ఫ్యూ డేస్ హౌఎవర్ allowed the breather for the local currency analysis. ఓకే, కొన్ని రోజుల నుంచి అయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది తగ్గడం వల్ల కొంచెం లోకల్ కరెన్సీస్కి అయితే కొంచెం బాగుంది. ద రూపీ క్లోజ్డ్ ఎట్ ఏ రికార్డ్ లో ఫర్ ది 4th డే ఇన్ ఏ రో అమిడ్ సేఫ్ హెవెన్ డిమాండెడ్ ఫర్ ది డాలర్ ఆఫ్టర్ ది యుఎస్ ఇన్ఫ్లేషన్ సబ్జెక్ట్ టు ది 41 year. యుఎస్లో వచ్చేసి 41 సంవత్సరాల హై లెవెల్కి ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయిందనమాట. 40 సంవత్సరాల్లో ఇట్లాంటి ఇన్ఫ్లేషన్ అనేది లేదు. ఈ 41 సంవత్సరాల్లో ఇట్లాంటి ఇన్ఫ్లేషన్ ఎప్పుడు రాలేదంట యుఎస్లో. అంత స్థాయిలో, తీవ్ర స్థాయిలో ఇన్ఫ్లేషన్ అనేది వచ్చిందని చెప్తున్నారు. సో ఇక్కడ నీట్గా చెప్తూ ఉన్నారనమాట. సో ఓవరాల్గా డాలర్ అయితే రూపీ వాల్యూ అనేది తగ్గిపోయింది, భారీగా పడిపోయింది, 80 రూపీస్కి వెళ్ళిపోయింది, డాలర్ రేటు పెరుగుతూ ఉంది. సో రెమిటెన్సెస్ పంపిస్తుంటారు కదా, వాళ్ళకి మంచి ఉంటుంది అనమాట. రెమిటెన్సెస్ అమెరికా నుంచి డాలర్స్లో పంపిస్తూ ఉంటారు ఇంటికి మనీ. రెమిటెన్సెస్ గుర్తుపెట్టుకోండి. సో రెమిటెన్సెస్లో ఇండియా అనేది హైయెస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా అనేది హైయెస్ట్ ప్లేస్, ప్రపంచంలోనే రెమిటెన్సెస్ ఎక్కువగా తీసుకున్న దేశం వచ్చేసి ఇండియా. ఎందుకంటే మన ఇండియన్స్ చాలా దేశాల్లో ఉన్నారు. వెస్ట్ ఏషియా నుంచి మనకి ఎక్కువ వస్తాయి, అమెరికా నుంచి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కంటే ఎక్కడ చూస్తున్నా ఇండియన్స్ ఎక్కువ ఉన్నాయి యూరోపియన్లో. కాబట్టి రెమిటెన్సెస్లో ఇండియా అనేది వరల్డ్లోనే, ప్రపంచంలోనే ఎక్కువ రెమిటెన్సెస్ తీసుకునేది ఇండియా టాప్లో ఉంది. సో ఇవి మామూలుగా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. మనం ప్రతిరోజు 5 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తాం కదా, వాటి గురించి ఏమన్నా చూద్దాం. ఫస్ట్ చూడండి, బావేరియన్ ఆల్ప్స్ విచ్ రీసెంట్లీ మేడ్ ఇన్ న్యూస్. సో బావేరియన్ ఆల్ప్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. ఇవి ఏ దేశంలో ఉన్నాయో అడుగుతున్నారు. సో జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్పెయిన్. మీకు డౌట్ రావచ్చు, ఆల్ప్స్ ఉన్నాయి కదా, ఆల్ప్స్ అనేవి యూరోప్లో చాలా దేశాల్లో ఉంటాయి. ఆల్ప్స్ అనేవి మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్ ఇవి. సో ఇవి మౌంటైన్స్, ఆల్ప్స్ అనేవి ఇవి యూరోప్లో ఉంటాయి అనమాట. సో యూరోప్లో ఉంటాయి, యూరోప్లో చాలా దేశాలు ఉంటాయి. మనకి స్పెయిన్ ఉంటాయి, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. స్విట్జర్లాండ్లో మీరు చూస్తుంటారు కదా, బ్యూటిఫుల్ మౌంటైన్స్, మంచు పర్వతాలు ఉంటాయి, అవన్నీ కూడా ఆల్ప్స్ అనమాట. సో ఇంకా మనకి కొన్ని దేశాలు ఎక్సెట్రా మిగతా దేశాలు కూడా ఉంటాయి. కానీ బవేరియన్ ఆల్ప్స్ అనేవి ఒక జర్మనీలో ఉంటాయి అనమాట. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జర్మనీ. ఆన్సర్ జర్మనీ. ఈ ఆల్ప్స్లో పార్ట్ ఇప్పుడు చాలా పెద్ద హిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయనుకోండి, మొత్తము ఇండియా ఉంది. సో మనకి ఇండియా ఈ విధంగా ఉంది. సో ఇండియా ఇలా ఉందనుకోండి. సో ఇండియా మనకి ఎదుంటే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్, మనకి ఈస్టర్న్ ఘాట్స్ స్టార్ట్ అవుతాయి కదా, ఈస్టర్న్ ఘాట్స్ ఇలా వెళ్తాయి. అంతా ఈస్టర్న్ ఘాట్స్ అన్నప్పుడు లోకల్ నేమ్స్ ఉంటాయి. నల్లమల హిల్స్, జావడి హిల్స్, శవరా హిల్స్, సో మహేంద్రగిరి హిల్స్, ఇట్లా నేమ్స్ ఉంటాయి కదా. అట్లనే ఆల్ప్స్ వచ్చేసి బవేరియన్ ఆల్ప్స్ అనేవి మనకి జర్మనీలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ బ్లాక్ అగ్రీ టు క్రియేట్ ఏ ఓపెన్ ఇంటర్నేషనల్ క్లైమేట్ క్లబ్. ఇంటర్నేషనల్ క్లైమేట్ క్లబ్ అనేది ఏ ఆర్గనైజేషన్ అనేది ఓపెన్ చేస్తున్న అడుగుతున్నారు. సో G7, G20, ఏషియన్ బిమ్స్టెక్. ఆన్సర్ వచ్చేసి G7. సో G7 అనేది ఇంటర్నేషనల్ క్లైమేట్ క్లబ్ అనేది తీసుకొస్తుంది. సో దీని ద్వారా కంప్లీట్గా క్లైమేట్ చేంజ్కి సంబంధించిన క్లైమేట్ చేంజ్ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. క్లైమేట్ చేంజ్కి సంబంధించి గ్లోబల్ ఎమిషన్స్, అలాగే మనకి ఇంకేమైనా గ్రీన్ హౌస్ గ్యాసెస్ సంబంధించినవి, సీ లెవెల్ రైస్ పెరగకుండా ఇటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీని అయితే ఏర్పరుస్తుంది ఇంటర్నేషనల్ క్లైమేట్ క్లబ్. G7 అనేది ఆన్సర్. సో తర్వాత మనకి థర్డ్ ప్రశ్న మీకు అందరికీ తెలిసే ఉంటుంది తెలుగు స్టేట్స్ వాళ్ళకి. అల్లూరి సీతారామరాజు వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ విచ్ ప్రజెంట్ డే స్టేటు. సో మనకి అల్లూరి సీతారామరాజు ఫేమస్లో వచ్చేసి రెబెలియన్ వచ్చేసి రంపా రెబెలియన్. సో రంపా తిరుగుబాటు. సో రంపా రెబెలియన్ అనేది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో ఈ రంపా రెబెలియన్ అనేది మనకి
జరిగింది. సో 1930s అయితే జరిగిందనమాట. ఇక్కడ జరిగినప్పుడు ఇది ఎక్కడ ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన్యం దొర అంటారు. సో ఈయనకి ఒక బిరుదు ఉంది, మన్యం వీరుడు. సో గుర్తుపెట్టుకోండి. సో మన్యం వీరుడు. సో మన్యం వీరుడు ఎవరంటే, మన్యం వీరుడు అంటే అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజునే మన్యం వీరుడు అని పిలుస్తారన్నమాట టైటిల్. సో ఈయన వచ్చేసి మామూలుగా 18 yearsలోనే సన్యాసం తీసుకొని మొత్తం బ్రిటిషర్స్కి అగైనెస్ట్గా ట్రైబల్స్ మీద దాడి చేయకుండా వాళ్ళ మద్రాసు ఫారెస్ట్ యాక్ట్ అని ఒకటి వచ్చిందనమాట. ఈ టైంలో గుర్తుపెట్టుకోండి, మద్రాస్. సో ఎందుకంటే అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ కిందే ఉండదు, ఆంధ్రప్రదేశ్ కూడా. మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అని ఒకటి వచ్చిందనమాట. సో ఇది 1800లో వచ్చింది, 1875 సంథింగ్ ఆ టైంలో వచ్చింది. దీని ప్రకారం ట్రైబల్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ట్రైబల్స్ అనేది చాలా ఇబ్బంది పడ్డారు ఈ యాక్ట్ ప్రకారం. సో ఈ యాక్ట్కి అగైనెస్ట్గా అల్లూరి సీతారామరాజు ఫైట్ చేశారు. రీసెంట్గా 125th బర్త్ యానివర్సరీ జరిగింది. దీనికోసం భీమవరంలో జరిగింది అనమాట. ఆంధ్రప్రదేశ్లో భీమవరంలో జరిగింది. సో మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ భీమవరంలో జరిగింది. దానికి నరేంద్ర మోడీ కానీ సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి అక్కడ ఒక పెద్ద మనకి అల్లూరి సీతారామరాజు విగ్రహం కూడా పెట్టారనమాట. సో ఇవన్నీ చూసుకుని అల్లూరి సీతారామరాజు రంపా రెబెలియన్. సో రంపా రెబెలియన్ ఇట్స్ ఎ ట్రైబల్ మూమెంట్ అగైనెస్ట్ ది బ్రిటిష్. సో నెక్స్ట్ 4th one, వెన్ ఈజ్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే. మనకి జిఎస్టీ డే అంటారు. జిఎస్టీ మనకి ఎప్పుడు పెట్టారు? 2017లో పెట్టారు. 101 అమెండ్మెంట్. సో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం సో జిఎస్టీ పెట్టారు. జిఎస్టీ కౌన్సిల్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ. ఎందుకంటే మనకి అమెండ్మెంట్ చేసి కాన్స్టిట్యూషన్లో పెట్టారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. 2017లో ఇది ఎప్పుడు పెట్టారు? June 1, June 30, July 1, July 30. సో మనకి July 1 అనమాట. సో July 1లో 2017లో దీన్ని తీసుకొచ్చారు. దీన్ని కంప్లీట్గా ఈ జిఎస్టీని 2015లో July 1 నుంచి July 1 నుంచి వచ్చిందనమాట. సో మనకి కంప్లీట్గా అందరికీ జిఎస్టీ పడే విధంగా వచ్చింది. సో జిఎస్టీకి సంబంధించి మన డైలీ కరెంట్ అఫైర్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, జిఎస్టీ ట్యాక్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి కలిసాయి. ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో డెస్టినేషన్ ట్యాక్స్ అంటే మీరు కొన్న వస్తువుని కొన్న దగ్గర కంటే కూడా మీ దగ్గర వస్తువు చేరుకుంటుంది డెస్టినేషను, అక్కడ జిఎస్టీ అనేది పే చేస్తారు. సో అట్లా ఇది చూసుకోండి. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇంకా గుర్తుపెట్టుకోండి ఇంకో పాయింట్, ఇండైరెక్ట్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్. సో నెక్స్ట్ 5th ప్రశ్న చూద్దాము. 5th ప్రశ్న బాగా న్యూస్లో ఉంది, చూడండి. ద ఓల్డెస్ట్ డాక్యుమెంటరీ లైట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ విచ్ రీసెంట్లీ వాజ్ క్యాప్చర్డ్ బై విచ్ టెలిస్కోప్. రీసెంట్గా కొన్ని ఇమేజ్ చూస్తారు కదా మీరు. మన కరెంట్ అఫైర్స్ 2 days బ్యాక్ నేను కరెంట్ అఫైర్స్లో పెట్టాను. సో మనకి ఒక టెలిస్కోప్ ఇమేజ్ తీసింది. కంప్లీట్గా మనకి స్టార్ ఫార్మేషన్స్, హిస్టరీ పరంగా యూనివర్స్ ఎలా ఎక్స్పాన్షన్ అవుతుంది మొత్తం కూడా చూపించింది. అది ఏదని అడుగుతున్నారు. హబ్బుల్ స్పేస్ టెలిస్కోపు, వోయాజర్ స్పేస్ టెలిస్కోపు, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు, ఆకాశ్ స్పేస్ టెలిస్కోప్. ఆన్సర్ వచ్చేసి జేమ్స్ వెబ్. సో మనకు వచ్చేసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది దీన్ని చూసిందనమాట. ఈ హబ్బుల్ ఉంది కదా, ఇది హబ్బుల్ని రీప్లేస్ చేసింది. హబ్బుల్ వచ్చేసి ఫస్ట్ అనమాట. ఫస్ట్ హబ్బుల్ ఉన్నది, దీన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది రీప్లేస్ చేసింది కంప్లీట్గా. సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది మొన్న రీసెంట్గా ఫస్ట్ ఇమేజెస్ అయితే రిలీజ్ చేసింది అనమాట. ఫస్ట్ ఇమేజెస్. సో స్పేస్కి సంబంధించిన ఫస్ట్ ఇమేజెస్ సదరన్ రింగ్ నెబులా. సో మనకి సో నెబులా క్లౌడ్స్ ఉంటాయి కదా, సదరన్ రింగ్ నెబులా అంటే క్లౌడ్ ఫార్మేషన్స్ ఉంది ఇంటర్స్టెల్లార్ అవుట్ ఆఫ్ యూనివర్స్లో. అక్కడ నెక్స్ట్ నక్షత్రాలు ఎలా ఢీకొంటున్నాయి, న్యూట్రాన్ స్టార్స్ ఎలా జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నక్షత్రం ఎలా ఫామ్ అవుతుంది, గెలాక్సీని ఒక నక్షత్రం మీద ఢీకొట్టినప్పుడు ఎలా జరుగుతుంది, డిఫరెంట్ గెలాక్సీస్ అంటే పాలపంతులు ఉంటాయి కదా, అవి విశ్వం అనేది ఎలా ఎక్స్పాన్షన్ అవుతుంది, ఎలా విస్తరిస్తుంది, విశ్వం అనేది ఎలా విస్తరిస్తుంది, కంప్లీట్గా మనకి ఈ బ్లాక్ హోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఇది ఇస్తుంది అనమాట. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది దేనికి సంబంధించి అంటే నాసా వాళ్ళు దీన్ని నాసా వాళ్ళది. సో ఇది నాసాకి సంబంధించింది. సో ఇది ఇస్రోకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జాక్సైడ్కి సంబంధించింది కాదు, ఇది నాసాకి సంబంధించింది. ఇదైతే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మన ఇమేజ్ ఇచ్చింది. చాలామంది దాన్ని అప్రిషియేట్ చేశారు. నాసా వర్క్ని కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సో రాబోయే సంవత్సరంలో కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొస్తుంది అన్నమాట నాసా. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్, అలాగే 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే ప్రతిరోజు మనం 5 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం. అవన్నీ కూడా ఫాలో అవుతూ ఈ నోట్స్ అని చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మీకు. నేను బాగా ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ అంశాలే తీసుకొని హిందూ పేపర్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎకానమీ పరంగా, పాలిటీ పరంగా, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా డిఫరెంట్ డైవర్సిఫికేషన్గా తీసుకొని చేస్తాను కాబట్టి ఇవన్నీ మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఇది వచ్చేసి ఇవాల్టి క్లాసు. రేపు క్లాస్లో మనం క్లియర్గా డైలీ కరెంట్స్ ఏమున్నాయో అలాగే 5 క్వశ్చన్స్ ఏమున్నాయి ప్రిలిమ్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్.